మీరు ఇప్పుడు వినబోయే మాటలు కేవలం శబ్దాలు కావు. అవి మీ ఆత్మకు ఒక పిలుపు. మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అత్యవసర సమయం ఇది. మీ పూర్తి శక్తిని కేంద్రీకరించి మీరు దేనినైతే సాధించాలనుకుంటున్నారో దానిని గీత మీద పెట్టాల్సిన క్షణం ఇది. నమస్కారం స్నేహితులారా, విజయస్ఫూర్తి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణనిచ్చే, మీ ఆలోచనలను మార్చే మరియు మీ కలలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము. మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి. అవును, ఇది కేంద్రీకరించాల్సిన సమయం. మీ జీవితమనే అద్భుతమైన కళాఖండాన్ని చిత్రించడానికి బ్రష్ పట్టుకోవాల్సిన సమయం ఇది. మీరు ఒక గొప్ప బహుమతితో జన్మించారు. మీరు సాధారణ వ్యక్తి కాదు. మీరు ఒక అద్భుతం. మీరు ఒకటికి ఒకటి. మీ ఆలోచనా విధానం, మైండ్ సెట్, మీ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. విజయం అంటే స్థిరమైన, కదిలించలేని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, ప్రతికూల పరిస్థితులను ఎదుగుదలకు ఒక సోపానంగా స్వీకరించడం మరియు జయించాలనే అచంచలమైన సంకల్పంతో ప్రతి సవాలును చేరుకోవడం. మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని బయటపెట్టాలి. ఇది మీపై మీకున్న బాధ్యత. మీకోసం ఎవరూ ఆ పని చేయరు. మీ జీవితానికి మీరే బాధ్యులు. మీరు మీ కలలను నిజం చేయాలనుకుంటే వాటి కోసం మీరు చావడానికి కూడా సిద్ధంగా ఉండాలి. సురక్షితంగా ఉండాలనే మీ కోరిక కంటే మీ బాధ్యత ఎప్పుడూ పైచేయిగా ఉండాలి. మీరు రిస్క్ తీసుకోవాలి. మీరు కింద పడిపోతామేమో అని భయపడకూడదు. ఎందుకంటే ఇది కేవలం మీ ప్రయాణం. ఇది మీరు నడవాల్సిన మార్గం. కాబట్టి మీ గొప్పతనాన్ని మీరు ఎప్పుడూ సందేహించవద్దు. మీరు ఒక గొప్ప కారణం కోసం ఇక్కడ ఉంచబడ్డారని ఎప్పుడూ అనుమానించవద్దు. మీ జీవిత దశలో మీరు మీతో మీరు ఏకమవుతారు. మీరు వదులుకోవాలని అనిపించిన ప్రతిసారీ మీరు నిజంగా కోరుకుంటున్న విషయాల పట్ల మీరు ఎంత నిబద్ధతతో ఉన్నారో తెలుసుకోవడానికి ఇది ఒక పరీక్ష. మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారు? మీ కోరిక ఏమిటి? మీకు తెలియకపోతే మీరు వెళ్లాలనుకుంటున్న దిశలో మీరు వెళ్లలేరు. ప్రతి ఒక్కరూ తాము ఒక గొప్ప శక్తి అని చెప్పుకుంటారు. ఆ శక్తి వేటాడబడే వరకు మాత్రమే. జీవితం మిమ్మల్ని ముఖంపై గుద్దినప్పుడు, మిమ్మల్ని వెనుకకు తోసినప్పుడు మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? సందేహం, భయం మరియు మిమ్మల్ని నాశనం చేయాలని చూసే క్రూరమైన శత్రువులు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? చూడండి, జీవితమంటే మీకు ఏమి జరిగిందనేది కాదు. అది జరిగిన తర్వాత మీరు ఏమి చేస్తారు అన్నదే అత్యంత ముఖ్యం. చాలామంది జీవితం నుండి ఒక దెబ్బతిని మళ్లీ లేవరు. గుర్తుంచుకోండి, మీరు ఈ జీవితం నుండి మీరు కోరుకున్నది కేవలం అడగడం ద్వారా పొందలేరు. మీరు దానికి ఏమిస్తున్నారో దాన్నే తిరిగి పొందుతారు. ఒక జ్ఞానవంతుడు ఇలా అన్నారు: ఒంటరిగా నడవడం అనేది బలహీనతకు సంకేతం కాదు, అది మీ ఆంతరంగిక బలానికి నిదర్శనం. ఒంటరిగా నడవడం వలన నిశ్శబ్దంలో మాత్రమే ఉండే సౌందర్యాన్ని, ఆంతరిక శక్తిని మీరు కనుగొంటారు. మీ మనస్సులో మాత్రమే ఉండే గొప్ప అందాన్ని మీరు గ్రహిస్తారు. ఇది మీ ఆలోచనలను ఒకచోట చేర్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది ఒక పటిష్టమైన ప్రణాళికను రూపొందించడానికి మీకు సమయాన్ని ఇస్తుంది. మీ ప్రణాళికను అత్యంత శక్తివంతంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉండటానికి, ప్రతి ఆలోచనను ప్రాసెస్ చేయడానికి ఇది మీకు సమయాన్ని ఇస్తుంది. కాబట్టి ఏకాంతపు తోడేలు, లోన్ వుల్ఫ్ కావడానికి మీరు ఎప్పుడూ భయపడకండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి, అది చెడు నిర్ణయమైనా మంచి నిర్ణయమైనా, మీరే బాధ్యత వహించడానికి భయపడకండి. మంచి వాటిని మీ జీవితంలో పెంచుకుంటూ పోండి. చెడు నిర్ణయాల విషయానికి వస్తే వాటిని సవరించండి, కొత్త వ్యూహాన్ని రూపొందించండి మరియు ప్రణాళికను మళ్లీ మొదటి నుండి పట్టుదలతో ప్రారంభించండి. మీకు తెలుసు, మీరు దాన్ని సరిచేయాలంటే దానిని కొంచెం తప్పుగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మీరు ఆ ఒంటరి మార్గంలో నడవాలి. నిజానికి నేను దానిని ఒంటరి మార్గమని కూడా చెప్పను. ఇది మానసిక స్వేచ్ఛకు దారితీసే మార్గం. ఇది అంతర్గత శాంతికి మార్గం. ఇది అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి మార్గం. మీరు సరిగ్గా ఏమి నిర్మించాలనుకుంటున్నారో దాన్ని నిర్మించడానికి ఇది మార్గం. మీరు సరిగ్గా ఎలా అనుభూతి చెందాలనుకుంటున్నారో అలా శక్తివంతంగా అనుభూతి చెందడానికి ఇది మార్గం. మీ గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి చూపించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. కొన్నిసార్లు మీరు అన్నిటినీ మీరే చేయవలసి ఉంటుంది. నా విషయానికొస్తే నేనొక భాగస్వామ్యంలో ఉండేవాణ్ణి, కానీ నేను ఏకాంతపు తోడేలులా మారాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి నేను నా భాగస్వామికి వీడ్కోలు చెప్పవలసి వచ్చింది. అది నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. నేను నిశ్శబ్దంగా కూర్చుని నా ఆలోచనలపై పూర్తి బాధ్యత తీసుకున్నాను మరియు నేను నాపై పందెం కట్టాను. మీరు మీపై పందెం కట్టాలని నేను కోరుకుంటున్నాను. కొన్నిసార్లు మీరు గది 101 రూమ్ 101కి వెళ్ళాలి.
అది మీరు, మీ అంతరాత్మ మరియు మీరు మాత్రమే ఉండే స్థలమని మీకు తెలుసు. ఆ అద్దంలో చూసుకుని మిమ్మల్ని మీరు కఠినంగా అడగండి, నేను నిజంగా ఏమి కోరుకుంటున్నాను? నేను నిజంగా ఎవరు కావాలనుకుంటున్నాను? నేను సరిగ్గా అదే చేశాను? నేను కూర్చుని కఠినమైన ప్రశ్నలు అడిగాను. మీరు కూడా ఆ కఠినమైన ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగాలని నేను కోరుకుంటున్నాను. నేను ఏ సమస్యను పరిష్కరించగలను? నా ఆదర్శ ప్రేక్షకులు ఎవరు? ఏమిటి, ఎప్పుడు, ఎక్కడా మరియు ఎలా? ఈ అన్ని ప్రశ్నలకు నేను స్పష్టంగా సమాధానం చెప్పాను. నేను నా కొత్త వ్యాపార నమూనాను ప్రవేశపెట్టినప్పుడు అది అద్భుతంగా విజయం సాధించింది. నా విజయాన్ని, నా దృష్టిని ప్రపంచం సరిగ్గా చూస్తున్నట్లు నేను గ్రహించాను. మీరు కూడా అదే సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు ఏకాంతపు తోడేలు అయినప్పుడు, మీరు అన్ని ఎంపికలు చేసినప్పుడు, మీరు విఫలమైనప్పుడు, మీరు తిరిగి డ్రాయింగ్ బోర్డుకు వెళ్ళి అన్ని సవరణలు చేసి దాన్ని మళ్లీ బయటకు తీసుకొచ్చినప్పుడు ప్రపంచం మీ అద్భుతమైన దృష్టిని చూసే అవకాశం వస్తుంది. అప్పుడు మీరు ప్రపంచంపైనే కూర్చున్నట్లుగా భావిస్తారు. మీరు సంతోషంతో 9వ మేఘంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు శబ్దాలన్నింటినీ నిరోధించడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకున్నారు. పోటీ మొత్తాన్ని అడ్డుకోవడానికి మరియు కేవలం మీరుగా జీవించడానికి, మీ ఆలోచనను పనిచేయించడానికి, మీ కలలను ముందు వరుసలో ఉంచడానికి మీరు సిద్ధమయ్యారు. మీరు కష్టపడి పనిచేయడానికి ఎంచుకున్నారు. మీరు ఏదో ఒక రోజు అనే విశ్రాంతి ద్వీపం సమ్డే ఐల్ నుండి దిగి మిమ్మల్ని మీరు ఈ రోజు నేను చేస్తాను, దిస్ డే ఐ విల్ అనే స్థితిలో ఉంచుకున్నారు. అది సులభం కాదని నాకు తెలుసు. మీరు పనిచేయాలని అనిపించని రోజులు ఉన్నాయని నాకు తెలుసు. కానీ మీరు మీలో ప్రేరణను కనుగొన్నారు. మీరు చేయాలనుకుంటున్నానని చెప్పిన పనులను ఊహించండి. మీరు ఖచ్చితంగా చేస్తారు. మరియు అన్ని సాకులు, వాటిని మీరు పూర్తిగా తీసివేస్తారు. ఎందుకంటే ఇది మీరు, మీ అంతరాత్మ మరియు మీరు చెప్పిన పనిని మీరు చేయడంపై ఆధారపడి ఉంటుందని మీరు అర్థం చేసుకున్నారు. గొప్పగా మాట్లాడటం కాదు, నిజంగా ఆట ఆడటం, నిజంగా ఆ ఆటలో గెలవడం మరియు నిజంగా ఆ ఆటలో అభివృద్ధి చెందడం ముఖ్యం. గుర్తింపు గురించి మీరు చింతించలేరు. ఇతరులు ఏమి చేస్తున్నారో దాని గురించి మీరు ఆందోళన చెందలేరు. అవును, మీ స్నేహితులు మీకు కాల్ చేసి సరదాగా బయటికి వెళ్దామా అని అడుగుతారు. అప్పుడు మీరు వారికి ధైర్యంగా ఇలా చెప్పాలి, లేదు, ఇప్పుడే కాదు, ఈ వారం కాదు, వచ్చే నెల కాదు, 2 నెలల తర్వాత కూడా కాదు. నేను అత్యంత బిజీగా ఉన్నాను. ఇప్పుడు నేను నా పరిశోధనా ల్యాబ్లో ఉన్నాను. ఇప్పుడు నేను నా ప్రణాళికను కనుగొంటున్నాను. ఇప్పుడు నేను ఒక మాస్టర్ ప్లాన్ను ఆలోచిస్తున్నాను మరియు నేను దానిని ప్రపంచానికి విడుదల చేసే వరకు వేచి ఉండండి. అమలు చేయండి, అమలు చేయండి, అత్యున్నత స్థాయిలో అమలు చేయండి. ఇదంతా పూర్తిగా మీరే. ఎందుకంటే ఈ కల మీ మెదడు నుండే వచ్చింది. ఈ అద్భుతమైన ప్రణాళిక మీ మనస్సు నుండి వచ్చింది. ఎందుకంటే మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ రావడం లేదని మీకు తెలుసు. మీరు మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. మీరు మీ సొంత సినిమాకి మీరే సూపర్ హీరో కావాలి. అందుకే మీరు ఒక ఎంపిక చేసుకున్నారు. మీరు కూర్చుని పెన్నును కాగితానికి తీసుకుని ఒక క్షణం తీసుకుని మీ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని, మీ వ్యూహంతో ముందుకు రావాలని మరియు దానిని తక్షణమే కదలికలో ఉంచాలని మీరు నిర్ణయం తీసుకున్నారు. ఇది సులభం కాదని మీకు తెలుసు. మీరు ఆ కాగితంపై వ్రాసిన ప్రతీదీ మొదటి ప్రయత్నంలో పనిచేయదని మీకు తెలుసు. కానీ మీరు దానిని ఆశించారు. మీరు దానికోసం జీవించారు. మీరు మొదటి ప్రతికూల సంకేతం కోసం వేచి ఉండలేకపోయారు. ఎందుకంటే ఆ ప్రతికూలత తాకినప్పుడు మీరు ఆటలో ఉన్నారని మీకు తెలుసు. మీరు నిజంగా ముందుకు కదులుతున్నారని మీకు తెలుసు. మీరు కొంచెం అసౌకర్యంగా అన్కంఫర్టబుల్ అనిపించడం ప్రారంభించినప్పుడే అది వెళ్లాల్సిన సమయమని మీకు తెలుసు. అది ఎదిగే సమయం అని మీకు తెలుసు. కాబట్టి మీరు ఎప్పుడూ నాటకాన్ని తప్పించుకోలేదు. మీరు వైఫల్యాల నుండి ఎప్పుడూ పారిపోలేదు. మీరు వాటిని నేరుగా, ధైర్యంగా, తలకిందులుగా ఎదుర్కొన్నారు. మీరు వాటిని అనుభవించారు. మీరు ఆ బాధను ప్రగాఢమైన అభిరుచిగా మార్చారు. ఆ తర్వాత మీరు భారీ చర్య తీసుకున్నారు. కూర్చుని దాని గురించి ఒక సెకను ఆలోచించారు. తప్పుల నుండి నేర్చుకున్నారు. మరియు ఆ విచ్ఛిన్నాలు, బ్రేక్ డౌన్స్ మరింత గొప్ప విజయాలకు, బ్రేక్ త్రూస్ దారితీస్తాయని మీకు తెలుసు. కాబట్టి ఆ విచ్ఛిన్నాల నుండి మీరు ఎదిగారు. ఆ అద్భుతమైన విజయాలే ఇప్పుడు మీ గొప్పతనాన్ని రూపొందిస్తున్నాయి మరియు అభివృద్ధి చేస్తున్నాయి. ఇది మీ సమయం. ఏకాంతపు తోడేళ్లు మీరే. మీరు మీ ప్రతి ఎంపికకు, మీ ప్రతి చర్యకు బాధ్యత తీసుకోవడానికి ఎటువంటి సంకోచం లేదు. ఎందుకంటే ఆ ఎంపికలు మరియు చర్యలు మిమ్మల్ని అపారమైన సంతృప్తికి దారితీస్తాయి. మరియు అసంతృప్తి ఎదురైనప్పటికీ మీరు ఎప్పుడూ పారిపోరు. ఎందుకంటే మీరు మీ ఆలోచనలతో ఏకమయ్యారు, మీ కలలతో ఏకమయ్యారు. చివరికి మిమ్మల్ని విజయానికి నడిపించే ఆలోచనా ప్రక్రియతో మీరు ఏకమయ్యారు. వారు మిమ్మల్ని చనిపోయినట్లుగా వదిలేశారు. వారు మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు విసిరారు.
కానీ ఆ తోడేళ్ల నుండి మీరు శక్తివంతమైన ఏకాంతపు తోడేలుగా ఉద్భవించారు. మీరు ఎప్పుడూ పారిపోలేదు. మీరు ఒంటరిగా ఉండటానికి అంగీకరించారు. నిశ్శబ్దంగా పనిచేయడానికి మీరు అంగీకరించారు. ఎందుకంటే మీరు మౌనంగా ఉండి కేవలం పనిచేసినప్పుడు మీ మనస్సు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని మీరు గ్రహించారు. మీరు కేవలం మౌనంగా ఉండి మీరుగా ఉన్నప్పుడు మీ యొక్క ఉత్తమ సంస్కరణను, బెస్ట్ వెర్షన్ కనుగొనే అవకాశాన్ని మీరు మీకిస్తారు. మరియు మీరు అదే చేస్తూ ఉంటారు. చాలా కాలం క్రితమే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. మీ చివరి శ్వాస వరకు మీరు ప్రతిదీ ఇస్తారు. మీరు మీ సర్వస్వాన్ని ఇస్తారు. మీరు జీవితాన్ని గరిష్టంగా జీవిస్తారు. ఎందుకంటే అత్యున్నత స్థాయిలో విజయం సాధించడానికి మీరు మిమ్మల్ని మీరు చూడగలిగే ఏకైక మార్గం అదే. మీకు బాధ కలిగించినప్పటికీ, మీకు అనిపించినప్పటికీ, ఇవ్వడానికి మీకు ఏమీ లేనప్పటికీ మీరు మరొక శ్వాసను, మరొక ప్రయత్నాన్ని కనుగొంటారు. మీరు చాలామంది కంటే కొంచెం లోతుగా తవ్వుతారు. మీరు సగటు కంటే చాలా చాలా ఎక్కువ ఇస్తారు. దివంగత మహానాయకుడు మొహమ్మద్ అలీ చెప్పిన మాటలు అద్భుతంగా ఉన్నాయి. ఒక రిపోర్టర్ అతను ఎన్ని సిటప్లు చేస్తాడని అడిగితే ఆయన ఇలా అన్నారు: నాకు నొప్పి కలిగే వరకు నేను సిటప్లను లెక్కించను, ఎందుకంటే అవి మాత్రమే లెక్కకు వస్తాయి. అందుకే నాకు తెలియదు. మరియు మీరు జీవించే సూత్రం సరిగ్గా అదే. మీకు నొప్పి కలిగిస్తుందని మీకు తెలుసు, కానీ అది పనిచేస్తుంది. మరియు ఇది 100% నిజం. కాబట్టి మీరు ఏమి చేస్తున్నారో అది చేస్తూ ఉండండి. మీరు ఏకాంతపు తోడేలు. మీ స్వంత మార్గంలో నడవండి. మీ స్వంత మార్గాన్ని సృష్టించండి. ఎందుకంటే అంతిమంగా మీరు వర్సెస్ మీరే, మరియు మీకు మీరు మాత్రమే ఉన్నారు. ఇతరులు మీ నాయకత్వాన్ని అనుసరించాలనుకుంటే అలాగే కానివ్వండి, కానీ వారిని మీ నాయకత్వాన్ని అనుసరించేలా చేయండి. వారిని మీ ఉన్నత స్థాయికి వచ్చేలా చేయండి. మీరు ట్రెండ్ను సెట్ చేస్తారు. మీరు మార్గాన్ని సృష్టిస్తారు. మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అక్కడికి చేరుకోవడానికి మీరు ఏమి చేయాలో అది చేయండి. కానీ దాన్ని మీరే చేయడానికి భయపడకండి. మీతో మీరు ఏకం కావడం సరే. ఎందుకంటే మీలో నివసించే ఆ ఒక్కరే మిమ్మల్ని ఇతరులు ఎప్పుడూ వెళ్లలేరని భావించిన చోటికి, ఇతరులు ఎప్పుడూ కాలేరని భావించినదిగా ఉండేలా చేస్తారు. కానీ మీరు మిమ్మల్ని నమ్మారు. మీరు ఇప్పటికీ మిమ్మల్ని నమ్ముతారు. కాబట్టి మీరు వెళ్లాలనుకుంటున్న చోటికి వెళ్లడానికి మీరు ఏమి చేయాలో అది చేయండి. మీరు ఏకాంతపు తోడేలు. కాబట్టి దాని గురించి గర్వపడండి. ప్రతిరోజూ మీ మనస్తత్వం, మైండ్ సెట్పై మీ కలలు, మీ కోరికలు, మీ సర్వస్వం ఆధారపడి ఉంటుంది. మీరు మీ మనస్తత్వాన్ని మార్చుకుని మీ జీవితంలో మీరు కోరుకునే మరియు ఆశించే వాటితో దాన్ని సమలేఖనం అలైన్ చేయాలి. మీ లక్ష్యాలను మీరు సాధించే వరకు పదే పదే నిరంతరంగా వ్రాసి ఉంచాలి. మీరు కోరుకున్నది మీకు లేకపోవడానికి నిజమైన కారణం మీరు ఎక్కడి నుండి వచ్చారు అనేది కాదు, మీకు ఏమీ లేదనేది కాదు, మీకు ఏమి జరిగిందనేది కాదు. చూడండి, మనకు ఏమి జరిగింది అనే మనస్తత్వాన్ని మరియు మన ద్వారా ఏమి జరుగుతోంది అనే మనస్తత్వాన్ని మనం తక్షణమే మార్చుకోవాలి. చాలామందికి నాకెందుకిలా జరిగింది, వై మీ అనే ప్రశ్న ఉంటుంది. రాజా రాణులారా, ఆ బలహీనమైన మనస్తత్వాన్ని ఈరోజు మార్చండి. నాకెందుకు కాదు, వై నాట్ మీ. మరియు ఆ విషయాలు నా ద్వారా జరుగుతున్నప్పుడు నాలో ఏమి జరుగుతోంది అని అడగండి. ఈ మనస్తత్వ మార్పు 2 వేర్వేరు రకాల వ్యక్తులను నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి ప్రతిదీ వారికి జరుగుతోంది అని భావిస్తారు. ఎప్పుడూ నాయే ఎందుకు, నాకెందుకిది జరిగింది, ఇది ఎప్పుడూ నాకే జరుగుతోంది, నా జీవితంలో ఎప్పుడూ ఏదో చెడు జరుగుతోంది అని కేవలం ఫిర్యాదు చేస్తూ ఉంటారు. వీరు ప్రతిదీ తమ గురించే అని భావిస్తారు. ప్రతిదీ తమకే జరుగుతున్నందున వారు జీవితంలో ఏమీ చేయకుండా ఆగిపోతారు. ఎందుకంటే వారు ప్రతిదీ తమ గురించే అనుకుంటారు. మరియు వారు పరిస్థితి లేదా సందర్భం నుండి తాము ఏమి నేర్చుకోవచ్చు మరియు సృష్టికర్త నిజంగా వారి జీవితంలో వారి బలాన్ని ఎలా పెంచుతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఆ తరువాత రాజా రాణులారా, మీరు మరొక రకమైన వ్యక్తిని కలిగి ఉంటారు. ఆ వ్యక్తి ప్రతి విషయాన్ని తమ గురించి అనుకోరు. బదులుగా వారికి ఏమి జరిగిందో వారు చూస్తారు మరియు అది తమకు కోసం జరుగుతోందని, తమ ఎదుగుదల కోసమే జరిగిందని అర్థం చేసుకుంటారు. అలా చేయడం ద్వారా వారు తమ శక్తిని, వారి సమయాన్ని, వారి లక్ష్యాలను, వారి కలలను, వారి బలాన్ని మరియు వారు మార్చగలిగే విషయాలను తమ యొక్క ఉత్తమ సంస్కరణగా మారడానికి పూర్తిగా కేంద్రీకరిస్తారు. మీరు మీ జీవితాన్ని డ్రైవర్ సీట్ నుండి చూస్తూ ఒక పరిస్థితి మంచిదా లేక చెడ్డదా అని చెప్పలేరు. మీరు ఆ సత్యాన్ని వెనుక అద్దం, రియర్ వ్యూ మిర్రర్ ద్వారా మాత్రమే అనుభవం తర్వాత చెప్పగలరు. మీరు ఏ వ్యక్తి, మీకు ప్రతిదీ జరుగుతున్న వ్యక్తిలా, లేదా మీరు మీ యొక్క ఉత్తమ సంస్కరణగా మారడానికి ప్రతిదీ జరుగుతున్న వ్యక్తిలా? ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. మీకోసం ప్రతిదీ చేసే ఆ వ్యక్తిగా మారండి.
మీకు కావాల్సింది మీకు నిజంగా తెలియకపోవడం వలనే అది మీకు దక్కడం లేదని మీరు నిస్సందేహంగా అర్థం చేసుకోవాలి. మీకు ఏ మార్గంలో వెళ్లాలో తెలియకపోతే గాలి వీచే ఏ దిశలోనైనా మీరు వెళ్తారు. మీరు ప్రతిరోజూ మీరు కోరుకున్న దాన్ని వెంబడించాలి. మీరు దాన్ని తీసుకోవాలి. ఈ జీవితం నుండి మీరు కోరుకున్న దాన్ని మీరు బలవంతంగా తీసుకోవాలి. మీరు కోరుకున్నది తీసుకోకపోతే ఈ జీవితం మీ నుండి శక్తిని తీసుకుంటుంది. మీరు బలవంతంగా దాన్ని తీసుకోవాలి. మీలో ఉన్న ప్రతిదానితో మీ లక్ష్యాల వెంట, మీ కలల వెంట వెళ్ళండి. మీరు పోరాడకపోతే, మీ కలలు మరియు లక్ష్యాల వెంట వెళ్ళకపోతే జీవితం మిమ్మల్ని ముంచివేస్తుంది. చాలామంది సగటు వ్యక్తులుగా యావరేజ్ ఉన్నారు. చాలామంది సగటు కంటే మెరుగ్గా ఉండటానికి కష్టపడి పనిచేయడం ఎలా ఉంటుందో కూడా తెలియదు. సగటు పర్వాలేదు అని చాలామంది నమ్ముతారు. వారు కనీసం బేర్ మినిమం చేయడం వారి జీవితంలో గరిష్టంగా చేయగలరని వారు నిజంగా నమ్ముతారు. దీనికి కారణం రాజా, రాణులారా, చాలామంది కంఫర్ట్ జోన్ పూర్తిగా స్వీకరించారు. సౌకర్యంగా ఉండే వ్యక్తి, సంతృప్తిగా ఉండే వ్యక్తి జీవితంలో ఎదగలేడు. బదులుగా వారు ఒకే చోట ఇరుక్కుపోయి ఉంటారు. వారు ముందుకు వెళ్లరు, వారు పోరాడరు, వారు నిజంగా నమ్మేదానికోసం పోరాడరు. కానీ మీరు తెలుసుకోవాలి, మీరు మీ జీవితంలో ఎంత మంచివారైనా, మీరు ఎంత గొప్పవారని మీరనుకున్నా, మెరుగుదల కోసం ఎప్పుడూ నిరంతర అవకాశం ఉంటుంది. జీవితంలో చేరుకున్నాము, అరైవ్డ్ అనే స్థాయికి మీరు ఎప్పుడూ చేరుకోరు. చేరుకున్నామని అనుకునే వ్యక్తి అప్పటికే ఓడిపోయినట్లే. ఎందుకంటే వారు చేరుకున్నామని నమ్మిన రోజునే వారు కాగలిగే వ్యక్తి చనిపోయాడు. మీ జీవితంలో ప్రతిరోజూ మీ పరిమితులను మీరు నెట్టుకునే వరకు మీరు ఎవరు కాగలరో, మీరు ఏమి సాధించగలరో మీకు ఎప్పటికీ తెలియదు. ప్రతిరోజూ సాధన చేయండి. సాధన పరిపూర్ణతను, పర్ఫెక్షన్ తీసుకురాదని, బదులుగా సాధన మెరుగుదలను, ఇంప్రూవ్మెంట్ చేస్తుందని అర్థం చేసుకోండి. అది ఏమైనప్పటికీ సగటుకు స్థిరపడకండి. మీలోని ప్రతిదీ గొప్పదిగా, ఉత్తమంగా మారాలి. అవసరమైన సమయంలో మీరు శక్తిని ఇచ్చుకునే శక్తి మీకు ఉంది. బలహీనత ఉన్న సమయాల్లో, వదులుకోవాలని అనిపించిన సమయాల్లో మీరు డ్రైవ్ మరియు సంకల్పాన్ని ఇచ్చుకునే శక్తి మీకు ఉంది. ఇదంతా మీలోపలే ఉంది. కానీ మీరు లోతుగా తవ్వాలి. మీరు పాకాలి, మీరు గోకాలి. మీలోని ఆ గొప్ప వ్యక్తిని, ఆ విజేతను బయటకు తీసుకురావడానికి మీరు ఉన్న ప్రతిదాన్ని చెయ్యాలి. ఎంత ఖర్చైనా మీరొక అసాధారణ వ్యక్తిగా మారాలి. మీరు పిచ్చివాడిగా, ఆశ్చర్యకరమైన వ్యక్తిగా పరిగణించబడే వ్యక్తిగా మారాలి. ఇతరుల ఆలోచనలకు, అభిప్రాయాలకు అనుగుణంగా ఉండటం ద్వారా ఎవరూ గొప్పగా లేదా తమ నిజమైన స్వరూపంగా మారరు. ప్రజలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారనే దాని గురించి మీరు పట్టించుకోకుండా ఉండటానికి సిద్ధంగా ఉండాలి. ప్రజలు మిమ్మల్ని పిచ్చివారని, తెలివి కోల్పోయారని చూస్తారు. కానీ వారికి మీరిలా చెప్పాలి: నేను నా తెలివిని కోల్పోలేదు, నేను నా నిజమైన ఆత్మను పొందాను. మీ నిజమైన స్వరూపాన్ని పొందడంలో మీరు మీ లోపల లోతుగా వెతకండి. మీకు ఎప్పుడూ తెలియని బలం యొక్క అంచులను మీరు కనుగొంటారు. మీరు శారీరకంగా పనిచేయాలి, మీరు మానసికంగా అధ్యయనం చేయాలి, మీరు వ్యాయామాలు చేయాలి. మీరు మిమ్మల్ని కనుగొనడంతో వచ్చే బాధను, వేడిని, హింసను, పోరాటాన్ని మరియు ప్రతిదాన్ని మీరు అనుభవించాలి. ఇది సులభం కాదు, కానీ ఇది ఖచ్చితంగా విలువైనది అని నేను మీకు చెప్పడానికి ఇక్కడున్నాను. ఆ చీకటి ప్రదేశంలోకి వెళ్ళండి మరియు మీరు మారడానికి సృష్టించబడిన ప్రతిదీ అయ్యే వరకు బయటకు రాకండి. మీరు దేనిని త్యాగం చేయడానికి, దేనికోసం మీ అలవాట్లను చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది మీరు ఎంత గొప్పగా మారతారో నిర్ణయించే కారకం. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం తక్షణమే ఆపండి. మీతో మిమ్మల్ని మీరు కొల్చుకోండి. నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా ఉండండి. గత వారం కంటే ఈ వారం మెరుగ్గా ఉండండి. గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉండండి. మీ కొత్త ఆత్మ జన్మించడానికి మీరు మీ పాత అలసత్వపు ఆత్మ కోసం చనిపోవాలి. మీరు మీ కంఫర్ట్ జోన్ కంటే మీ లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీకు సౌకర్యాన్ని కలిగించే విషయాలు మిమ్మల్ని కుంటివాడిని చేశాయి. మీరు అంటుకుపోయిన విషయాలు మీ లక్ష్యాలను చంపేస్తాయి. అవి మీ కలలను చంపేస్తాయి. వాటిని అధిగమించడం మీకు అత్యంత ప్రాధాన్యతగా మారాలి. ఎందుకంటే మీరు అధిగమించినప్పుడు అది మీకోసం మాత్రమే కాదు, మీ జీవితంలో మీరు తెలియని ఇతరులు కూడా అధిగమించడానికి మీరే కారణమవుతారు. ఎందుకంటే మీరు మీపై అపారమైన నమ్మకం ఉంచారు. మీరు ముందుకు నెట్టారు. మీకు వెళ్లాలని అనిపించినప్పుడు కూడా మీరు ధైర్యంగా వెళ్లారు. మీ శక్తి ట్యాంక్లో ఏమీ మిగలనప్పుడు కూడా మీరు నెట్టారు. మీకు ఉన్న ప్రతిదాన్ని ఇచ్చారు మరియు విఫలమయ్యారు. కానీ వైఫల్యాన్ని అంతిమంగా మీరు భావించలేదు. మీరు మీ వైఫల్యాల నుండి లాభపడ్డారు. మీ విజయాల కంటే మీ వైఫల్యాల నుండి మీరు మరింత ఎక్కువగా నేర్చుకున్నారు. మీరు లేస్తూనే ఉన్నారు. మీరు ఆగలేదు. మీరు వదులుకోలేదు. మీ రోజు వస్తోంది. ఆగకండి. నిరంతరంగా ముందుకు సాగండి. ప్రతిరోజు మీ చివరి రోజుగా భావించడం నేర్చుకోండి. ఇలా చేయండి.
అప్పుడు మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు అద్భుతంగా మెరుగుపరుచుకుంటారు. మీరు ఎవరు కాగలరో చూసి మీరు ఆశ్చర్యపోతారు. మరియు మీ జీవితం దానిపై ఆధారపడి ఉన్నట్లుగా ప్రతిరోజు మీరు మీ యొక్క ఉత్తమ సంస్కరణగా మారడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే రాజా రాణులారా, నిజంగానే మీ జీవితం దానిపై ఆధారపడి ఉంది. ఒంటరిగా నడవడానికి భయపడనివారు, పిచ్చివాళ్లుగా, అజ్ఞానులుగా లేదా మతిస్థిమితం లేనివారుగా పిలవడానికి భయపడని వారే విజయాన్ని సాధిస్తారు. చాలామంది వ్యక్తులు విజయాన్ని నిజంగా అనుభవించలేరు. ఎందుకంటే వారు ఇతరులు తమ గురించి ఏమి చెబుతారో, వారు తీసుకునే ఎంపికల గురించి, వారు చేసే పనుల గురించి, వారు మాట్లాడే విధానం గురించి, వారు తమను తాము చూసుకునే విధానం గురించి మరియు వారు తమను తాము మోసే విధానం గురించి ఆందోళన చెందుతారు. రాజా రాణులారా, మీరు నిజంగా విజయం సాధించాలంటే మరియు మీరు కోరుకున్న విషయాలను పొందాలంటే ఏకాంతపు తోడేలుగా ఉండటానికి మీరు సౌకర్యంగా ఉండాలి. ఇది ఒంటరి నడక. ఒంటరిగా ఉండటం, వేరుగా ఉండటం సరేనని ఒక తోడేలు అర్థం చేసుకుంటుంది. వింతగా పిలువబడటం సరే, చాలామంది ఇతరులకు నచ్చకపోవడం సరే. కానీ చాలామందికి మీరు నచ్చకపోయినా, మీరు ఆ గ్యాప్లో నిలబడితే, మీరు ఆ చీకటి ప్రదేశంలోకి వెళ్ళి మీరు కష్టపడి శ్రమిస్తే, మీరు ప్రతిదానిని గీత మీద పెడితే మరియు మీ జీవితంలో ప్రతిరోజు మీకు ఉన్న ప్రతిదాన్నిస్తే, 1-0 కంటే మెరుగైనది. నిన్నటి కంటే ఈరోజు మీరు ఒక పని ఎక్కువ చేయండి. అప్పుడు మిమ్మల్ని ఒక సమస్య ఉన్న వ్యక్తిగా, పిచ్చివాడిగా లేదా ఏమి చేస్తున్నారో తెలియని వ్యక్తిగా చూసిన వారందరి గౌరవాన్ని మీరు సంపాదించవచ్చు. మీరు మీ స్వంత ప్రేరణకర్త, మోటివేటర్ కావాలి. మీరు లేచి మీరు ఏమి చేస్తారో అది చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించే ప్రధాన వ్యక్తి మీరే కావాలి. మీరు మీతో మీరు పోటీపడాలి. మీరు పరుగు పందెం చేయాలి. మీరు మీ సమయాన్ని నిర్ణయించుకోవాలి. మీరు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం నిరంతరంగా కొనసాగించాలి. లెస్ బ్రౌన్ అనే గొప్ప వ్యక్తి ఇలా అన్నారు: సాధన పరిపూర్ణతను చేస్తుందని మనం చెప్పకూడదు. బదులుగా సాధన మెరుగుదలను ఇంప్రూవ్మెంట్ చేస్తుందని మనం చెప్పాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ మీ అత్యుత్తమమైన దానికంటే మెరుగ్గా ఉండగలరు. ఈరోజు మీరు ఉత్తమంగా చేసిన పనిని రేపు మీరు మరింత శక్తివంతంగా అధిగమించవచ్చు. గత సంవత్సరం మీరు ఉత్తమంగా చేసిన పనిని ఈ సంవత్సరం మీరు మరింత మెరుగ్గా చేయవచ్చు. మీరు పరిపూర్ణత, పర్ఫెక్షన్ స్థితికి ఎప్పటికీ చేరుకోరు. కానీ ఎల్లప్పుడూ సాధన చేయండి మరియు మీ నైపుణ్యాలను పదును పెట్టండి. మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. మీరు ఇప్పుడున్న స్థితికి చేరుకున్నప్పటి నుండి మీరు ఎంత ఎదిగారో చూడటానికి మీ గత జీవితాన్ని మీ ప్రేరణగా ఉపయోగించండి. అది మీ మార్గదర్శిగా ఉండనివ్వండి. అది మీ కొలమానంగా ఉండనివ్వండి. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. మీతో మీరు పోల్చుకోండి. మీరు గతంలో ఎవరు మరియు ఇప్పుడు మీరు ఎవరు? మీరు మీ అంతటా మీరు దాన్ని తెలుసుకోవాలి. ఈ జీవితం కష్టమైంది. ఇది సవాలుతో కూడుకున్నది. కొన్నిసార్లు భయంకరంగా ఉంటుంది. చాలామంది దీన్ని సాధించలేరు. మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ రావడం లేదనే చేదు వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలి. మీరు మీ అంతటా మీరు విషయాలను తెలుసుకోవాలి. చాలామందికి తల్లిదండ్రులు లేరు. చాలామందికి సలహాదారులు లేరు. సలహా కోసం నేరుగా వెళ్లడానికి చాలామందికి ఎవరూ లేరు. కానీ రాజా రాణులారా, అది ఫరవాలేదు. శారీరకంగా వెళ్లడానికి ఎవరూ లేకపోతే ఫరవాలేదు. మీకు మీరే ఉన్నారు. మీకు సృష్టికర్త ఉన్నారు. మీ అనుభవాలు, మీకు ఉన్న వైఫల్యాలు, మీకు ఉన్న విజయాలు, ఈ విషయాలు మీ ప్రస్తుత నిర్ణయాలకు మరియు మీ భవిష్యత్తు ఎంపికలకు బలమైన మార్గనిర్దేశం చేస్తాయి. మీరు ఆ విజయం యొక్క కొండపైకి ఎక్కడం కొనసాగించినప్పుడు, మీరు మారడానికి సృష్టించబడిన వ్యక్తిగా మారడం కొనసాగించినప్పుడు, మీరు మరింత విజయాలను సాధించడం కొనసాగించినప్పుడు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ రావడం లేదని తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీరు మీ స్వంత చర్యలకు, మీ స్వంత ఎంపికలకు, మీ స్వంత నిర్ణయాలకు పూర్తి బాధ్యత వహించడం ప్రారంభిస్తారు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో దానికి మీరే కారణమని మీరు తెలుసుకుంటారు మరియు గ్రహిస్తారు. మరొకరు కాదు. అవును, మీ జీవితంలో అనేక అంశాలు పాత్ర పోషించాయి. కానీ అంతిమ అంశం, అత్యంత ముఖ్యమైన వ్యక్తి మీరు. అది మీరే. ఎప్పుడూ మీరే. సమస్య మీరే. కానీ రాజా రాణులారా, మీరు ఎక్కడ తప్పు చేశారో మీరు తెలుసుకున్నప్పుడు, మీరు మీ లోపల చూసుకున్నప్పుడు, మీరు తప్పు చేసిన విషయాలను వ్రాసినప్పుడు, మీరు మెరుగ్గా చేయగలిగే విషయాలను సమీక్షించినప్పుడు, అప్పుడు మీరు మీ లోపల చూసి తెలుసుకోవచ్చు. సమస్య అయిన అదే వ్యక్తి పరిష్కారం. మీ విజయాలకు, మీ లక్ష్యాలకు, మీ కలలకు మీరే పరిష్కారం. ఇదంతా మీ లోపలే ఉంది. కానీ మీరు దానిని పొందడానికి ఉన్న ఏకైక మార్గం, మీరు మిమ్మల్ని గరిష్ట స్థాయికి నెట్టాలి. మీలో ఉన్న ప్రతిదాన్ని మీరు ఇవ్వాలి. మీరు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం కొనసాగించాలి. మీరు సరైన దానికోసం నిలబడటం కొనసాగించాలి.
మీరు కోరుకునే ప్రతిదాని కోసం మీరు వెళ్లడం కొనసాగించాలి. మీరు ఒక మార్గాన్ని సృష్టించాలి. జీవితంలోని మలుపులు మరియు అనిశ్చితుల చుట్టూ మీరు పూర్తి వేగంతో వెళ్ళాలి. వెనక్కి తిరిగి చూడకుండా, ఎటువంటి పశ్చాత్తాపాలు లేదా సందేహాలు లేకుండా మీ లక్ష్యాల వైపు ఆశతో, నమ్మకంతో మరియు కృషి చేస్తూ మీకు ఉన్న ప్రతిదాన్ని ఇవ్వాలి. మీరు నిందించే ఆటలో పడిపోకూడదు. మీ సవాళ్లకు ఇతరులను నిందించే వ్యక్తులలో మీరు ఒకరుగా మారకూడదు. చాలామంది వ్యక్తులు నాతో కూర్చుని 10 నిమిషాలు మాట్లాడితే, ఆ 10 నిమిషాలలో వారు 9 నిమిషాలు ఎవరైనా తమకు ఏమి చేశారనే దాని గురించి, ఇతరులు తమ జీవితంలో ఎలాంటి సమస్యలను సృష్టించారనే దాని గురించి ఫిర్యాదు చేస్తూ గడుపుతారు. అప్పుడు వారు 30 సెకన్లు నేను ఎలా ఉన్నానని అడుగుతారు. మిగిలిన 30 సెకన్లు వారు వీడ్కోలు చెప్పడంతో ముగుస్తుంది. వారి ప్రతికూలత మొత్తాన్ని, వారి ఫిర్యాదులన్నిటినీ ఇతరులపై పారవేసిన తరువాత తాము అడ్డంకి కాదని భ్రమలో జీవిస్తూ వారు నమ్ముతారు. రాజా, రాణులారా, మీరు నిందించే ఆట ఆడటం ద్వారా మీరు కోరుకున్న విషయాలను పొందలేరని మీరు గ్రహిస్తే, మీరు ఇతరులపై దృష్టి సారించి మీ సమస్యలు మరియు మీరు తీసుకున్న నిర్ణయాలకు కారణాలను ఇతరులపై పెట్టకపోతే, అప్పుడు మీరు కోరుకునే జీవితాన్ని సరిచేయడానికి, మరమ్మతు చేయడానికి మరియు సృష్టించడానికి మొదటి అడుగు వేయవచ్చు. మీరు కలిగి ఉండాలనుకుంటున్న జీవితానికి, మీరు కలిగి ఉండాలనుకుంటున్న విజయాలకు అవసరమైన మనస్తత్వంతో మీరు మీ ఆలోచనలను సమలేఖనం చేయాలి. మీరు మీకు ఒక నిబద్ధత ఇవ్వాలి. మీరు ఆ నిబద్ధతను ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించాలి. మీరు కోరుకునే విషయాల కోసం, మీరు చెప్పే విషయాల కోసం మిమ్మల్ని మీరు బాధ్యులను చేసుకోవాలి. మీరు చెప్పారు, మీరు దాన్ని కోరుకుంటున్నారు, కాబట్టి మీరు పనిచేయాల్సిన అవసరం లేదని మిమ్మల్ని మీరు ఎలా అనుకుంటున్నారు? ఒక వ్యక్తి తాము కోరుకున్న వాటి కోసం పనిచేయాల్సిన అవసరం లేదని నిజంగా నమ్మడానికి, అర్థం చేసుకోవడానికి మరియు ఆలోచించడానికి ఏమి చేస్తుంది? రాజా, రాణులారా, ఇది పూర్తిగా మనస్తత్వానికి సంబంధించిన విషయం. మీరు మీ మనస్తత్వాన్ని మార్చుకుని, మీ ఆలోచనను మీకు కావలసిన మరియు మీరు కోరుకునే వాటితో సమలేఖనం చేయగలిగినప్పుడు, అప్పుడు మీరు మీ లక్ష్యాల వైపు నడవగలరు. మీరు ఒంటరిగా నడుస్తున్నా, మీతో కొంతమంది ఉన్నా, మీరు ఒకరోజు అక్కడికి చేరుకుంటారని పూర్తి నమ్మకంతో ఉంటారు. మీరు ఎన్ని పర్వతాలు ఎక్కాలి, మీరు ఎన్ని భవనాల కింద వెళ్ళాలి, మీరు ఎన్ని అడ్డంకులను బద్దలు కొట్టాలి అనేది పట్టింపు లేదు. మీరు ఒకరోజు అక్కడికి చేరుకుంటారని తెలుసుకుని, మీకున్న ప్రతిదానితో మీరు నమ్ముతారు మరియు వెళ్తారు. ఒకరోజు మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఒకరోజు మీరు ఆ అడ్డంకిని బద్దలు కొట్టి, మీరు నిర్దేశించుకున్న ప్రతిదాన్ని సాధిస్తారు. మీరు ఒక రాయిని నిరంతరం కొడుతూ ఉంటే, అది ఎంత పెద్దదైనా మీరు దాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తారు. మీరు దాన్ని పగులగొట్టడం ప్రారంభిస్తారు. మరియు చివరికి మీరు ఆ రాయిని నేలస్థాయికి తీసుకువస్తారు. అప్పుడు మీరు దానిపై నడవవచ్చు. మీరు మీ కలల వైపు, మీ లక్ష్యాల వైపు నడవవచ్చు. మీరు ఊపందుకుని మొమెంటం ఉంచుకోవాలి. ఎంత ఖర్చైనా మీరు ముందుకు సాగాలి. మీరు పిలుపును లెక్కించాలి. మీరు కోరుకునే విషయాలు అవసరమైన పనిని చేయడానికి విలువైనవేనా అని మీరు మీ అంతరాత్మను అడగాలి. చాలామందికి అది విలువైనది కాదు. అందువల్ల వారు వెంబడించరు, వారు కొనసాగించరు. వారు కేవలం ఆగిపోయి వదులుకుంటారు. కానీ అది విలువైనదని బలంగా నమ్మే వ్యక్తి అక్కడ ఉన్నాడు. తమ జీవితంలో వారు కోరుకునే ప్రతీదీ, వారు పొందాలని కోరుకునే ప్రతీదీ విలువైనదని తెలిసిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. మీరు ఆ వ్యక్తి అయితే, మీకు అవసరమైనంత కాలం ఆ ఏకాంతపు తోడేలుగా ఉండండి. ఇతరులు పిచ్చివాడని భావించే వ్యక్తిగా ఉండండి. ఎందుకంటే రాజా, రాణులారా, మీరు చేయకపోతే మీరు ఏమి సాధించగలరో చూడనందుకు మీరే పిచ్చివారవుతారు. విజయం విషయానికి వస్తే, మీకోసం మీరు బాధపడటానికి మీకు సమయం లేదు. మునిగిపోతున్న వ్యక్తి గాలిని పీల్చుకోవాలని ఎంత తీవ్రంగా కోరుకుంటున్నాడో, అంత తీవ్రంగా మీరు విజయం సాధించాలని కోరుకోవాలి. మునిగిపోతున్న వ్యక్తి తమ కోసం తాము బాధపడరు, కానీ వారు జీవించడానికి తమ శక్తిలో ఉన్న ప్రతిదాన్ని చేస్తారు. మీరు విజయం సాధించడానికి అంత తీవ్రంగా కోరుకోవాలి. మీకోసం మీరు బాధపడటం మీకెటువంటి ప్రయోజనం కలిగించదు. బదులుగా అది సాకులు చెప్పడానికి మరియు వదులుకోవడానికి మాత్రమే కారణమవుతుంది. సత్వర మార్గాలు, షార్ట్ కట్స్ లేవు. మీరు శిఖరాగ్రానికి చేరుకోవడానికి ఎవరూ మీకు సహాయం చేయవలసిన బాధ్యత లేదు. మిమ్మల్ని పైకి లాగడం ఎవరి బాధ్యత కాదు. కాబట్టి జీవితంలో మీరు కోరుకున్న చోట ఎందుకు లేరని ప్రజలను నిందించడం ఆపండి. మీరు కోరుకున్న జీవితాన్ని సృష్టించకుండా మిమ్మల్ని అడ్డుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు మీ జీవితం నుండి నిశ్శబ్దం చేయాలి. పార్టీ చేసుకోవాలనే, రిలాక్స్ అవ్వాలనే, టీవీ చూడాలనే, రాత్రంతా బయట తిరగాలనే మీ కోరికకు మీరు చనిపోవాలి. మీరు ఆ హక్కును సంపాదించేంతగా మీరు పనిచేయలేదు. విజయం సాధించిన వ్యక్తులు ఆ హక్కును కష్టపడి సంపాదించారు. కాబట్టి మీరు ఆ ఉన్నత స్థలానికి చేరుకునే వరకు ఆ టీవీని ఆపివేయండి. ఆ యాప్లను డియాక్టివేట్ చేయండి. ఆ బాటిల్ను కింద పెట్టండి.
మరియు పనికి వెళ్ళండి. మీరు మీకు ఉన్న ప్రతిదాన్ని ఇవ్వాలని మరియు ఆ కలను వెంబడించాలని నిర్ణయించుకున్న క్షణంలో ప్రజలు మీకు కాల్ చేసి మీ లక్ష్యాలు లేదా మీ ప్రాధాన్యతతో సంబంధం లేని విషయాల గురించి మాట్లాడి మీ సమయాన్ని వృధా చేయాలనుకుంటారు. ఈ సంభాషణ నా కలను నెరవేర్చడానికి నాకు సహాయం చేయబోకపోతే నన్ను మరొక సమయంలో కలుసుకోవాలని మీరు ప్రజలకు చెప్పాలి. మీరు విజయం సాధించే వరకు మీరు ప్రపంచం నుండి మిమ్మల్ని మీరు ఒంటరి చేసుకోవాలి మరియు మీ కళను మాస్టర్ చేయాలి. విజయం సాధించడానికి చాలామంది సిద్ధంగా లేని ఒక స్థాయి క్రమశిక్షణ అవసరం. మీరు విజయం సాధించాలనే మమకారంతో అబ్సెషన్ ఉండాలి. మీకు కావలసింది కోరుకునే ఏకైక వ్యక్తి మీరు కాదని మీరు అర్థం చేసుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాలకు మీరే బాధ్యులు మరియు మీరు మీ జీవితంతో ఏమీ చేయకూడదని నిర్ణయించుకుంటే అది పూర్తిగా మీ ఇష్టం మరియు మీకోసం ఎవరూ బాధపడరు. మీరు మీకోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను అమలు చేయడానికి మీ జీవితాన్ని అంకితం చేస్తారని నిర్ణయం తీసుకోండి. లక్ష్యాలను మీరే నిర్దేశించుకున్నారు. మీకోసం మరెవరూ లక్ష్యాలను నిర్దేశించరు. కాబట్టి మీరు లక్ష్యాలను నిర్దేశించుకుంటే మిమ్మల్ని మీరు బాధ్యులను చేసుకోండి. బయటకు వెళ్ళి దాన్ని నిజం చేయండి. మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నారని కేవలం మాట్లాడలేరు, కానీ విజయవంతమైన వ్యక్తులు చేసే పనిని చేయవలసి వచ్చినప్పుడు మీరు ఆగిపోతారు. మీలో కొందరితో ఉన్న సమస్య ఏమిటంటే మీరు కొద్దిగా విజయాన్ని రుచిచూసిన వెంటనే మీరు పూర్తి చేశారని అనుకుంటారు. మీరు పూర్తి చేయలేదు. మీరు ఇప్పుడే ప్రారంభించారు. మీ జీవితమంతా మీరు వెంబడించిన ప్రదేశానికి చేరుకుని మీరు పనిచేయడం కొనసాగించాల్సిన అవసరం లేదని మీరు ఎలా అనుకోవచ్చు? మీరు రిలాక్స్ అయ్యే క్షణమే మీరు భర్తీ చేయబడే ప్రమాదం ఉన్న క్షణం. ఎందుకంటే విజయం మీ నైపుణ్యాల గురించి కాదు, మీరు ఎంతకాలం పోరాటంలో ఉండగలరు అనే దాని గురించి. అది స్థితిస్థాపకత, రెసిలియన్స్తో కూడిన ఓర్పు, స్టామినా గురించి. మీరు వదులుకోవాలని ఎవరో వేచి ఉన్నారు. మీరు చాలా సౌకర్యంగా ఉంటారని ఎవరో వేచి ఉన్నారు. ఎందుకంటే మీరు అలా చేసిన క్షణంలో వారు మీకోసం వస్తున్నారు. మీరు ఎప్పుడూ విజయం సాధించినట్లుగా మీరు పనిచేస్తూ ఉండాలి. అవసరమైన ఏ మార్గంలోనైనా మీరు అమలు చేస్తూ ఉండాలి. మీకు ఇలా చెప్పాలి: నన్ను ఎవరూ మించి పనిచేయలేరు. మీరు మీ పూర్తి సామర్థ్యం మేరకు జీవించకపోవడానికి ఎటువంటి సాకు లేదు. మీలో నివసించే బహుమతులు మరియు సామర్థ్యాలను శ్మశానం, గ్రేవ్యార్డ్ దోచుకోవడానికి మీరు అనుమతించవద్దు. మీ శరీరంలో శ్వాస ఉన్నంతకాలం మీరు దాన్ని నిజం చేయగలరు. ఇది చాలా ఆలస్యం కాలేదు. ఇది ముగియలేదు. మీరు మీ చివరి శ్వాస తీసుకునే వరకు ఇది ముగియదు. మిమ్మల్ని ఎవరు నమ్మడం లేదో దాని గురించి చింతించడం ఆపండి. మీరు నమ్మినంత బలంగా వారు మిమ్మల్ని నమ్మరు. మీ సామర్థ్యాన్ని నెరవేర్చడానికి మీరే బాధ్యులు, వారు కాదు. మీ గురించి మీరు నమ్మేది ఇతరుల అభిప్రాయాలన్నిటినీ చెల్లుబాటు చేయదు. విజయవంతమైన వ్యక్తుల అలవాట్లు మరియు దినచర్యలను, రూటీన్స్ చూడటానికి పరిశోధన జరిగింది మరియు వారు కనుగొన్నది ఏమిటంటే విజయవంతమైన సీఈఓలందరికీ ఉమ్మడిగా ఉన్న విషయం ఏమిటంటే వారు జీవించడానికి మరియు తమ దినచర్యలో అత్యంత నిబద్ధతతో ఉండటానికి సిద్ధంగా ఉన్న ఒక ఉదయపు దినచర్య ఉంది. ఎవరైనా లేదా ఏదైనా వారి దినచర్యకు భంగం కలిగించడానికి వారు అనుమతించరు, ఎందుకంటే అది వారి ఎదుగుదలకు ఎంత హానికరమవుతుందో వారికి తెలుసు. విజయవంతమైన వ్యక్తులు తమ దినచర్యపై మమకారంతో ఉంటారు. ఇది గడియారం వలె ఖచ్చితంగా ఉంటుంది. మీరు విజయవంతం కాకపోవడానికి కారణం ఏమిటంటే మీరొక దినచర్యను కనుగొనలేదు లేదా దానికి కట్టుబడి లేరు. మీలో సగం మంది ఒక దినచర్యను కనుగొని ఉండవచ్చు, కానీ మీరు దేనినైనా మిమ్మల్ని ఏబ్లింగ్ ఒక శక్తివంతమైన దినచర్యను పొందండి మరియు దానిపై మమకారంతో ఉండండి. విజయవంతమైన వ్యక్తులు తెలిసిన 3 విషయాలు ఉన్నాయి. వారికి ఏమి కావాలో వారికి తెలుసు, వారెందుకు కోరుకుంటున్నారో వారికి తెలుసు, మరియు అన్నిటికంటే ముఖ్యంగా వారు ఎవరో వారికి తెలుసు. మీరు ఎవరో తెలియకపోతే ప్రజలు మీరు ఎవరు కావాలో మీకు చెబుతారు. అప్పుడు మీరు కోల్పోయిన అవకాశాలు మరియు నెరవేరని సామర్థ్యం పట్ల పశ్చాత్తాపం, చేదు మరియు కోపంతో కూడిన జీవితాన్ని జీవిస్తారు. మీకు ఏమి కావాలో, ఈ జీవితం నుండి మీరు ఏమి పొందాలనుకుంటున్నారో మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ఒక్కటే జీవితం ఉంది. మీరు పోయిన తర్వాత తిరిగి వచ్చి దాన్ని మళ్లీ చేయలేరు. ఆర్థికంగా, మీ సంబంధంలో, మీ ఆరోగ్యంతో, మీ కుటుంబంతో మీకు ఏమి కావాలో తెలుసుకోండి మరియు మీరు కోరుకున్నది ఏమిటో మీరు గుర్తించిన తర్వాత మీరు కోరుకున్నది మీకు దక్కుతుందని నిర్ధారించుకుంటూ ప్రతిరోజూ ప్రయత్నం చేయండి. ఒకరోజు నేను అద్దంలో చూసుకుని ఇలా అన్నాను: పేచెక్కు నుండి పేచెక్కుకు జీవించడం నాకు విసుగు వచ్చింది. నేనెవరో ప్రజలకు తెలియకపోవడం నాకు విసుగు వచ్చింది. నాకు ఎప్పుడూ సరిపోకపోవడం నాకు విసుగు వచ్చింది. జీవితం అందించేదానికి స్థిరపడటం నాకు విసుగు వచ్చింది. నా జీవితం మరియు సరిపోకపోవడం నాకు విసుగు వచ్చింది.
అప్పుడే నేను నన్ను నేను మెరుగుపరుచుకోవాలని దృఢంగా నిర్ణయం తీసుకున్నాను. మరియు ఆ నిర్ణయం నా జీవితాన్ని మార్చింది. మీరు ఎక్కడ ఉన్నారో మరియు సగటుగా ఉండటం మీకు విసుగు వచ్చిన క్షణమే మీరు గొప్ప మార్పు చేస్తారు. అసాధారణంగా మారడానికి మీకు ఒక పోరాట అవకాశం ఇవ్వడం మీపై మీకున్న బాధ్యత. మీరు ఏమి చేయలేరని ఎప్పుడూ మీ నోటితో చెప్పకండి. అది అసాధ్యమని ఎప్పుడూ చెప్పకండి. మీరు మీతో ఎలా మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మరెవరైనా మీతో మీరు మాట్లాడే విధంగా మాట్లాడితే మీరు పోరాడటానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీ మాటలను జాగ్రత్తగా వాడండి. నాకు వినండి. మీ కల పట్ల మీరు స్వార్థపరులుగా ఉండాలి. మీ కలను రక్షించండి మరియు మీరు దానిలో విజయం సాధించి నడిచే వరకు ఎవరికీ ఏమీ చెప్పకండి. మీరు దేనిపై పనిచేస్తున్నారో అందరికీ చెప్పడం ఆపండి. వారికి పట్టదు అంతగా మాట్లాడటం ఆపండి మరియు చర్య తీసుకోవడం ప్రారంభించండి. మీరు దేనిపై పనిచేస్తున్నారో నేను వినడానికి ఇష్టపడను. అది పూర్తయిన తర్వాత మీరు పొందే అద్భుతమైన ఫలితాల ద్వారా నాకు చూపించాలని నేను కోరుకుంటున్నాను. మీరు గెలవడాన్ని విలువైనదిగా భావించకపోతే, మీరు నంబర్ వన్ కావడాన్ని విలువైనదిగా భావించకపోతే, మీరు అత్యుత్తమంగా ఉండటాన్ని విలువైనదిగా భావించకపోతే, అప్పుడు మీరు కూర్చోండి మరియు చాలా కాలం క్రితం ఇక చాలు అని నిర్ణయించుకున్న వ్యక్తి యొక్క కలను నిర్మించడం కొనసాగించండి. నేను చూసిన ఒక ఉదాహరణ ఇది. అక్కడ ఒక CEO $34,000 కారులో కూర్చున్నాడు మరియు అతని ఉద్యోగి చాలా మంచి కారు అని అన్నాడు. దానికి CEO ఇలా సమాధానమిచ్చారు: మీరు కష్టపడి పనిచేస్తూ ఉంటే నేను వచ్చే సంవత్సరం మరొకటి కొంటాను. విజయవంతమైన వ్యక్తులు సమయం అంటే డబ్బు అని అర్థం చేసుకుంటారు. వారికి సంపదను తీసుకురాని విషయాలపై వారు సమయాన్ని వృధా చేయరు. వారు ప్రతిరోజు చాలా సమయాన్ని నెట్వర్కింగ్, అధ్యయనం, తమలో తాము పెట్టుబడి పెట్టడం మరియు వారి విజయానికి దోహదపడే వ్యక్తులు, ప్రదేశాలు మరియు విషయాలపై గడుపుతారు. వారు సగటు వ్యక్తులు కాదు మరియు మీరు కూడా సగటు వ్యక్తి కాదు. కానీ మీరు కావాలనుకున్నది మీరు కాలేదు. దానికి కారణం మీరు మీ కలల కంటే ఇతరుల కలలను ఎక్కువగా నమ్ముతారు. మీరు పెద్ద కలలు కనాలని మరియు మీకున్న ప్రతి శక్తిని గీత మీద పెట్టాలని నేను కోరుకుంటున్నాను. సగటుకు స్థిరపడటం ఆపండి. ఎందుకంటే సగటుగా ఉండటానికి మీకు ఎటువంటి అదనపు ఖర్చు పడదు. ఎవరైనా సగటుగా ఉండగలరు, కానీ మీరు సగటు వ్యక్తులకు, సగటు ప్రదేశాలకు మరియు సగటు మనస్తత్వానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మీరు నిరంతరంగా ఎదుగుతూ ఉండాలి. మీకు మీరు కాకుండా ప్రతి ఒక్కరికి మీ సమయాన్ని, శక్తిని ఇవ్వడం ఆపండి. ప్రజలు మిమ్మల్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు మరియు మీరు చూసే సమయానికి మీపై మీరు పనిచేయడానికి చాలా అలసిపోతారు. మరియు మీరు పడిపోవాలని, దృష్టి మరల్చాలని వేచి ఉన్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని పట్టుకుని మీ పక్క నుండి దాటిపోతున్నాడు. నా కలను వెంబడించడంపై నా దృష్టిని తీసివేసే వ్యక్తులను నేను నా జీవితంలోకి అనుమతించను. నేను నా వలె దృష్టి కేంద్రీకరించిన వ్యక్తులతో మాత్రమే నన్ను నేను చుట్టుముట్టుకుంటాను. నేను అలా చేయడానికి కారణం వారు నన్ను వారు తమ కలను వెంబడించడంలో చాలా బిజీగా ఉంటారు. మేము మా ఎందుకు, వై అనేది స్పష్టంగా అర్థం చేసుకుంటాము మరియు మా కుటుంబం కోసం గొప్ప తేడా తీసుకురావడం ఎంత ముఖ్యమో మాకు తెలుసు. రేపు లేనట్లుగా మేము ఉదయం లేచి కష్టపడి పనిచేస్తాము. మునిగిపోతున్న వ్యక్తి శ్వాస తీసుకోవడానికి ఎంత తీవ్రంగా కోరుకుంటున్నాడో అంత తీవ్రంగా మేము విజయం సాధించాలని కోరుకుంటున్నామని మేము అర్థం చేసుకున్నాము. మీరు కూడా ఆ నిబద్ధతతో, ఆ ఏకాగ్రతతో ముందుకు వెళ్ళండి. స్నేహితులారా, ఈరోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్యజ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం. మళ్ళీ కలిసే వరకు స్ఫూర్తి, శక్తి మరియు విజయ మార్గంలో నడవండి. ధన్యవాదాలు.